9th क्लास सेकेंड लैंग्वेज हिंदी बच्चे देखें। आज आपका दूसरी पाठ गाने वाली चिड़िया। देखिए पाठ में जाएंगे। एक राजा था, वह बहुत सी सुंदर महल में रहता था। उसे अपना महल पर बहुत गर्व था। उस महल को देखने संसार के कोने कोने से यात्री आते थे। यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी। उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा। यह चिड़िया महल के आसपास के जंगल में रहती थी और बहुत मधुर स्वर में गाती थी। यह देखिए చూడండి, एक राजा था, రాజు ఉండేవాళ్ళు। ఆయన చాలా పెద్ద మహల్లో ఉండేవాడు। ఆయన ఆ మహల్ని చూడడానికి ఉస్ మహల్ को देखने में संसार के कोने कोने से यात्री आते थे। ఆ మహల్ని చూడడానికి సంసార్ అంటే ప్రపంచంలోని చాలా దూరం నుంచి చాలామంది యాత్రికులు వచ్చేవారు। यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी। यात्रियों ने యాత్రికులు వాళ్ళ యాత్రా వర్ణనలో అంటే యాత్ర గురించి రాస్తారు కదా, దాంట్లో ఈ మహల్ యొక్క అందం గురించి, మహల్ ఎంత అందంగా ఉందో దాని గురించి చాలా రాశారు। उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा। దాంట్లో ఆ యాత్రా వర్ణనలోని ఏం రాశారంటే ఒక పాడే పక్షి గురించి కూడా రాశారు। यह चिड़िया महल के आसपास जंगल में रहती थी और बहुत मधुर स्वर में गाती थी। ఇది దగ్గరలో మహల్కి దగ్గరలో ఉన్న అడవిలో ఉండేది, చాలా మధురంగా పాడేది। ఇప్పుడు చూడండి సెకండ్ पैराग्राफ। राजा ने चिड़िया को कभी नहीं देखा था। यात्रियों का यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला। రాజు ఎప్పుడు ఆ పక్షిని చూడలేదు, అది కూడా యాత్రికులు రాసిన యాత్రా వర్ణనలోంచే ఆయనకి తెలిసింది అక్కడ ఒక పక్షి ఉంది, చాలా బాగా పాడుతుంది అని। राजा ने उस चिड़िया को देखना चाहा और अपने सेवकों को बुलाकर कहा। राजा ने उस चिड़िया को देखना चाहा, రాజు ఆ పక్షిని చూడాలనుకున్నారు। అప్పుడు సేవకులను పిలిచి, तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया। మీరెప్పుడు నాకు ఆ పాడే పక్షి గురించి ఎందుకు చెప్పలేదు। जाओ వెళ్ళండి, जंगल से उस चिड़िया को पकड़ ले आओ, मैं उसका गाना सुनना चाहता हूँ। అడవిలోకి వెళ్ళి ఆ పక్షిని బంధించి తీసుకురండి, నేను దాని పాట వినాలనుకుంటున్నాను। राजा के सेवकों ने भी उस चिड़िया को कभी नहीं देखा था। రాజు యొక్క సేవకులు కూడా ఆ పక్షిని ఎప్పుడు చూడలేదు। और ना ही पूरे दरबार में कोई इस विषय के बारे में कुछ जानता है। అంతేకాకుండా ఆ మొత్తము మహల్లో ఉండే ఎవరికి అసలు ఆ విషయం గురించి తెలీదు। चिड़िया को ढूंढने सैनिक जंगल में गए। పక్షిని వెతకడానికి సైనికులు అడవిలోకి వెళ్ళారు। ढूंढते ढूंढते उन्हें एक लड़की मिली जिसने चिड़िया को गाते हुए देखा था। వాళ్ళు వెతగ్గా ఒక అమ్మాయి కనిపించింది। ఆ అమ్మాయి ఆ పాడే పక్షిని చూసిందంట। గానే వాली चिड़िया का नाम लेते ही वह बोली। నీకు ఈ పాట పాడే పక్షి గురించి తెలుసా అని అడిగేటప్పటికే అడగగానే ఆ అమ్మాయి हाँ हाँ मैं जानती हूँ उस गाने वाली चिड़िया को। ఆ అమ్మాయి అన్నదట, నాకు తెలుసు ఆ పక్షి గురించి అని అన్నదట। वह कितने मधुर स्वर में गाती हैं। जब मैं यहाँ से काम समाप्त करके संध्या समय पर लौटती हूँ तो वह मुझे रास्ते भर अपना मीठा मीठा गाना सुनाती हैं। అప్పుడు అంటుందంట తను, అది చాలా బాగా పాట పాడుతుంది। జబ్ మే ఎప్పుడైతే నేను సాయంత్రం నా పనంతా పూర్తి చేసుకొని సంధ్యా సమయంలోనే ఇంటికి వెళ్తానో, గర్ లౌడతీ హూ, ఇంటికి వెళ్తానో ఆ సమయంలో వహ ముజే రాస్తే భర్ అప్నా మీఠా మీఠా గానా సునాతే, అప్పుడు అది నేను వెళ్ళే దారి పొడుగున పాట పాడుతూనే ఉంటుంది। ఇస్సే మేరీ సారీ థకాన్ దూర్ హో జాతీ హై। ఆ పాట వింటూ వెళ్ళడం వల్ల నేను అలసిపోయిన సంగతే మర్చిపోతాను, అసలు అలుపు అనేదే ఉండదు। సైనికోं के अनुरोध पर लड़की ने चिड़िया को आवाज़ दी। సైనికులు పక్షిని పిలవమని అనగానే ఈ అమ్మాయి పక్షిని పిలిచింది। మేరీ छोटी सुंदर चिड़िया, हमारे राजा तुम्हारे मधुर संगीत सुनना चाहते हैं, क्या तुम उन्हें अपना गाना सुनाओगी। ఆ అమ్మాయి ఏ విధంగా పిలుస్తుందంటే, నా చిన్న అందమైన పక్షి, మా రాజుగారు నీ సంగీతాన్ని వినాలనుకుంటున్నారు, నువ్వు ఆయనకి సంగీతాన్ని వినిపిస్తావా అని అడిగింది। लड़की की बातें सुनकर चिड़िया बोली, मेरा संगीत तो इन हरे भरे जंगलों खेतों में अच्छा लगता है। అప్పుడు ఆ పక్షి ఏ విధంగా, ఆ పక్షి
విని ఆ పాప పిలిచింది కదా పక్షిని, పిలవగానే విని పక్షి ఇలా అంటుంది, మేరా సంగీత్తో ఇన్ హరే బరే జంగలో కేతోమే అచ్చ లగ్తాయి. నా సంగీతం అనేది ఎప్పుడు ఈ పచ్చని పొలాల్లో అడవిలోనైతేనే నాకు బాగా అనిపిస్తుంది పాట పాడడం. ఫిర్ భీ మే రాజాకు అప్నా గానా అవశ్యక్ సునావుంగి. నాకు ఇక్కడ పాడడం అంటే ఇష్టం, ఎక్కడ పచ్చని పొలాల్లో అడవుల్లో పాడడం అంటే ఇష్టం. కానీ ఫిర్ భీ అంటే కానీ, మే రాజాకు అప్నా గానా అవశ్యక్ సునావుంగి, నేను రాజుగారికి నా పాటను తప్పకుండా వినిపిస్తాను. అగ్లే దిన్ దర్బార్ లగా హువా తా. మరుసటి రోజు రాజు దర్బార్ అనేది స్టార్ట్ అయింది. లడ్కీ సహిత్ సభీ ఉపస్థిత్ తే. ఆ అమ్మాయితో పాటు అందరూ అక్కడే ఉపస్థిత్ అంటే అందరూ అక్కడే ఉన్నారు. తబీ ఉడతి హుయి చిడియా వహా ఆయి ఔర్ అప్నీ మధుర్ ఆవాజ్ మే గానే లగి. అప్పుడు ఆ పాడే ఏ పక్షి అయితే పాట పాడుతుందో ఆ పక్షి అక్కడికి ఎగిరి వచ్చి పాడటం స్టార్ట్ చేసింది. उसका गाना सुनकर सभी मुग्ध हो गए. రాజా की आंखों में तो खुशी के आंसू आ गए. ఆ పక్షి యొక్క పాట విని అందరూ మంత్రముగ్ధులైపోయారు. రాజుగారు రాజుగారి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు అనేవి వచ్చాయి. వే బోలే ప్యారీ చిడియా తుమ్ యహీ హమారే పాస్ రహో. అప్పుడు రాజుగారు అన్నారు, ప్రియమైన పక్షి నువ్వు ఇక్కడే మా దగ్గరే ఉండిపో. జో తుమ్ మాంగోగి వహ్ తుమ్హే మిలేగా. నువ్వు ఏదడితే అది ఇస్తాను. चिड़िया बोली. అప్పుడు పక్షి అంటుంది, మహారాజా मैं आपके पास रहूँगी. मैंने आपकी आंखों में खुशी के आंसू जो देखे हैं. అప్పుడు అంటుంది, రాజుగారు నేను మీ దగ్గరే ఉంటాను, నేను మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలను చూశాను. చిడియా కే లియే సోనే కా పింజరా బన్వాయా గయా. అప్పుడు పక్షి కోసం బంగారు పంజరాన్ని తయారు చేశారు. जिस किसी चीज़ की वह इच्छा करती है राजा उसे पूरा करता. सारे राज्य में उस चिड़िया के संगीत की धूम मच गई. అది ఏమడిగినా, అది ఏ కోరిక కోరినా కూడా రాజుగారు వెంటనే ఆ కోరికను తీర్చేవాళ్ళు. సారే రాజ్యమే ఉస్ చిడియాకే సంగీత్కి ధూమ్ మచ్ గయి. మొత్తం రాజ్యంలోని ఆ పక్షి యొక్క పాట గురించి మొత్తం రాజ్యంలోని ధూమ్ మచ్ గయి అంటే చాలా ప్రచలన జరిగిందనమాట. ఏక్ దిన్ అందరికీ తెలిసింది. ఏక్ దిన్ చిడియాకు ఖేతోం మే మెహనత్ కర్నే వాలే కిసానోంకి యాదాయి. ఒకరోజు పక్షికి కేతోమే పొలాల్లో పనిచేసే వాళ్ళు, పొలాల్లో పనిచేస్తారు కదా వాళ్ళని, రైతుల్ని గుర్తొచ్చి అది ఉన్ సబ్సే మిల్నే కేతోంకి ఓర్ నికల్ పడి వాళ్ళందరినీ కలవాలని అది పొలాల్లోకి వెళ్ళింది. జబ్ రాజాకో చిడియా దికాయి నహీ ది తో వహ్ దుఃఖీ హువా. ఎప్పుడైతే రాజు పక్షిని చూడటానికి వచ్చారో పక్షి కనపడలేదు. ఆయన చాలా బాధపడ్డారు. और అస్వస్థ హో గయే. రాజుగారు ఆ పక్షి ఉన్నంతసేపు బాగా ఉండేవాళ్ళు, ఆయన చూడడానికి వచ్చినప్పుడు పక్షి అనేది కనిపించలేదు, ఆయన అనారోగ్య పాలయ్యారు. సారీ ప్రజా రాజాకి అస్వస్థతకే బారేమే చింతిత్తి. మొత్తం ప్రజలు రాజుగారి యొక్క అనారోగ్యం గురించి బాధపడుతున్నారు. సభీ సోచన లగేకి రాజాకు కేసే బచాలే. అందరూ అనుకుంటున్నారు రాజుగారిని ఏ విధంగా రక్షించాలి అని. ఏక్ దిన్ రాజానే కమ్జోర్ ఆవాజ్ మే కహా. ఒకరోజు రాజుగారు అంటున్నారు, ఏమన్నారంటే ఒకరోజు రాజుగారు కమ్జోర్ ఆవాజ్ అంటే చాలా వీక్గా ఉన్నారన్నమాట. ఆయన అంటున్నారు, ఏమంటున్నారంటే సంగీత్ సంగీత్ చిడియాక గానా సునావో. ఆయన అంటున్నారు సంగీతం కావాలి, పక్షి యొక్క పాట నేను వినాలి అని కోరుకున్నారు. సభీ దర్బారీ సోచన లగేకి చిడియాకో కైసే బులాయే. అందరూ దర్బార్లో ఉన్న ప్రజలంతా వాళ్ళంతా అనుకుంటున్నారు అసలు ఆ పక్షిని ఏ విధంగా పిలాలి. తబీ ఉన్హే మధుర్ సంగీత్ సునాయి దియా. వాళ్ళు అనుకుంటుండగానే మంచి సంగీతం అనేది వినిపించడం జరిగింది. వేసబ్ ఆవాజ్కి ఓర్ దేఖ్నే లగే. ఎక్కడి నుంచి సౌండ్ వస్తుందా, ఎక్కడి నుంచి శబ్దం వస్తుందా అనేది వాళ్ళంతా తిరిగి చూశారు, అటు సైడ్ చూశారు శబ్దం వచ్చేవైపు. చిడియా అప్ని మధుర ఆవాజ్ మే గా రహీ థీ. ఇంకెవరు, ఆ పక్షే తన మధురమైన స్వరంతో పాడుతుంది. యా దేఖ్తే హీ సబ్కి జాన్ మే జాన్ ఆ గయి. చూడగానే అందరికీ ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. కిసానోं के द्वारा चिड़िया ने राजा की अवस्था के बारे में सुन लिया था. పొలంలో పనిచేసే రైతులు రాజుగారి గురించి మనం మాట్లాడుకుంటాము, రాజుగారికి ఇలా అయిందంట అలా అయిందని మాట్లాడదు కదా, అలా మాట్లాడేది తెలుసుకొని వచ్చింది. తురంత్ వహ్ రాజాకు అప్న సంగీత్ సునానే ఆపోహంచి. వెంటనే అది రాజుగారికి సంగీతం వినిపించడానికి వచ్చింది. జైసే జైసే వహ్ గానా గాతి వైసే వైసే రాజాకి అస్వస్థత దూర్ హోతి. అది ఏ విధంగా అయితే పాడడం మొదలుపెట్టిందో అదే విధంగా ఆయన అనారోగ్యం అనేది కూడా తగ్గడం జరిగింది. ధీరే ధీరే రాజా స్వస్థ హోగయే. నెమ్మదిగా రాజుగారు
ఆరోగ్యం బాగైంది. वो चिड़िया से बोले प्यारी चिड़िया मेरे पास लौटाओ. అప్పుడు రాజుగారు అన్నారు, ప్యారీ చిడియా మేరే పాస్ లౌటాయో, నువ్వు నా దగ్గరికి తిరిగి వచ్చేసి మే తుమ్హే హమేషా రాజమహల్ మే రకుంగా, నేను ఎప్పటికీ కూడా ఈ రాజమహల్లోనే ఉంచుతాను. చిడియా బోలి నహీ మహారాజ్. అప్పుడు పక్షి అంటుంది, లేదు రాజుగారు, ముझे अपना संगीत मेहनत करने वालों को ही सुनाना है, मैं हर दिन यहाँ आऊँगी. లేదు రాజుగారు, నేను నా సంగీతాన్ని కష్టపడి పనిచేసే శ్రామికులకు కూడా వినిపించాలి. मैं हर दिन यहाँ आऊँगी, నేను రోజు ఇక్కడికి వస్తాను. आपको भी अपना संगीत सुनाऊँगी, మీకు కూడా నా సంగీతాన్ని వినిపిస్తాను. चिड़िया की बातों ने राजा पर गहरा असर डाला. राजा ने कहा, वह तुम महान हो चिड़िया, तुम मज़दूरों और किसानों के लिए राजमहल का सुख त्याग कर सकती हो. ఆ పక్షి యొక్క మాటలు విని రాజుగారు అంటున్నారు, నువ్వు చాలా గొప్పదానివి. తుమ్ మజ్దూరో और किसानों के लिए, నువ్వు శ్రామికులు ఇంకా రైతుల కోసం రాజ్మహల్ కా సుఖ్ కో త్యాగ్ కర్ సక్తి హో, రాజ్మహల్లో ఉండే సుఖాన్ని కూడా వదిలేస్తున్నావు. తో క్యా మే ఉన్కే లియే కుచ్ నహీ కర్ సక్తా, నువ్వే నీ సుఖాన్ని వదిలేస్తున్నావు కదా శ్రామికుల కోసం రైతుల కోసం, నేను ఇంత కూడా చేయలేనా? అదేంటంటే చిడియా బోలి క్యూ నహీ మహారాజా. అప్పుడు పక్షి అంటుంది, ఎందుకు చేయలేరు మహారాజా, మీరు చేయొచ్చు అన్నప్పుడు, मज़दूरों और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है, क्योंकि वे हमारे सुखदाता हैं और अन्नदाता हैं. అప్పుడు పక్షి అంటుంది, అవును మహారాజా, మజ్దూరో और किसानों के बारे में सोचना, మజ్దూరో అంటే శ్రామికులు మరియు రైతుల గురించి ఆలోచించాలి, వాళ్ళకి సహాయం చేయడం అనేది మన కర్తవ్యం. క్యూంకి ఎందుకంటే వే హమారే సుఖదాత ఔర్ అన్నదాత హే, వాళ్ళు మన సుఖం కోరుకునే వాళ్ళు, ఇంకా మన అన్నదాతలు. మన సుఖంగా ఉండాలంటే మనకు ఆహారం అనేది దొరికేయాలి, ఆహారాన్ని తయారు చేసేది వాళ్ళే. అందుకే వాళ్ళు మన సుఖాన్ని కోరుకునే వాళ్ళు అన్నదాతలు అని అన్నారు. సో ఈ పాఠం యొక్క సారాంశం ఇది. ఈ పక్షి గురించి ఒకసారి మళ్ళీ చదువుకోండి.